హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. యెహోషువ ఎవరు మోషే తర్వాత ఎవరు యెహోషువ. ఆయన పాపం ఇశ్రాయేలు బిడ్డలు చేసిన ఒక పొరపాట్లు, వాళ్ళు చేసిన ఒక అక్రమము అన్ని చూస్తూ భరిస్తూ ఇంకా లాభం లేదు, వీళ్ళు ఎవరిని చేయించినా పర్వాలేదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఎవరు చేద్దాం అనుకున్నారు, యెహోవానే సేవించారు. మీకు తెలుసా ఈ సంవత్సరం టీం పేరేంటి తెలుసా? అక్కడ పెట్టారు, మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటలే విందుము. ఏమండి చెప్పండి నాతో, మన దేవుడైన యెహోవానే సేవించదము చెప్పండి. ఆయన మాటలే విందుము. అర్థమవుతుందా? టీం పేరు అనమాట. అయితే ఏం చేశారంటే యెహోషువ ఏం చేశారంటే, బాబు మీరందరూ భయంకరంగా మీరు మనం కూడా అంతే కదా, వింటున్నట్టుగానే ఉంటాము, మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి, అటువైపు ఇటువైపు వెళ్ళిపోతాయి కదా, అంతేనా? టీచర్ చెప్తుంది స్కూల్లో లేదా సండే స్కూల్లో, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాను చాలాసార్లు వినమాట. అలాగే మీరు కూడా ఉన్నారు. ఇక టీచర్ ఏమనుకుందంటే, ఆ టీచర్ ఏమనుకుందంటే ఇంక లాభం లేదు, నేను నా మాట వినక నా సమస్యలో నేను నా ఇంటి వారు కూర్చొని చేస్తాను అంటే వెంటనే అక్కడ ఉన్న ప్రజలకు భయం అనమాట. ఇక్కడ చూడండి, ఈయన అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా మీరు ఎంతకాలము దేవుడి వైపు తిరగకుండా అటు ఇటు తిరుగుతున్నారు, ఇంకా నేను మిమ్మల్ని పట్టించుకోను అని కోపంతో అంటున్నాడు అనమాట. మీరు ఎవరిని సేవించినా పర్వాలేదు, కానీ నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని చెప్పేశారు. ఎప్పుడైతే ఈయన మాటలు చూడండి, మనకి టీచర్ ఉంటుంది, నేను మీరు నాతో మాట్లాడకండి, నేను చెప్పిన మాట మీరు ఏమంటారు అలా అనుకో, మీకు భయం పడుతుందా లేదా? పడుతుందా? అలాగే వీళ్ళందరికీ భయం వేస్తుంది అనమాట. భయం వేసి అంటారు, ఇంకా మేము తప్పు చేసాము, పాపం చేసాము, నీ మాట వినలేదు, మేము అనేకమైన విషయాల్లో పొరపాటు పడ్డాము అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అంటారు మేము కూడా యెహోవానే చేస్తాము, ఆయనే సేవిస్తాము, ఆయనే మాకు దేవుడు అన్నారు. అంటే వాళ్ళు ఏం పాపం చేస్తారు? పాపం అంటున్నారు కదా. పాపం అంటే ఏంటి తెలుసా? మీకు తెలుసా పాపం అంటే ఏంటో? ఏమన్నా తెలుసా మీకు? పాపం అంటే ఏంటి తెలీదా? తెలుసు. అదే తప్పు అంటే ఏం తప్పు? ఏం తప్పు చేసామని మీకు తెలిసిన పాపం అంటే ఏదైనా దొంగిలిస్తే అది పాపం. అది ఒక్కటే కాదు, అమ్మ మాట, డాడీ మాట, లేకపోతే టీచర్ మాట వినకపోవడం, లేకపోతే ఇతరులు ఆశించడం, ఇతరులు కొట్టడం, ప్రార్థన చేసుకోకపోవడం, వాళ్ళు చదవకపోవడం. అంటే ఎరిగిన వాళ్ళే కదా మీరందరూ, అంతేనా? దేవుడు తెలియదని అన్నవాళ్ళు చేతులు కదండి. మాకు యేసుప్రభు దేవుడు అని తెలియదని చేతులు తెలుసు అందరికీ. అయితే వాళ్ళు ఏం చేశారన్నమాట, పాపం అంటే ఏంటి చెప్పండి? దొంగిలించడం, ఆశించడం, ఇవన్నీ పాపాలు మనకి. అయితే ఆ దినాలు వీళ్ళు కూడా అలాగే, వీళ్ళందరూ ఏం చేశారంటే తెలుసా, వాళ్ళు అన్ని ఉన్నారు కదా, వాళ్ళు దేవుడికి ముట్టారట. ఎవరు ముట్టారు? దేవుడు ఉంటారు కదా. అప్పుడు ఎవరైనా మన గుడికి రండి మాకు పూజ చేస్తున్నాయి, మాకు ఆ పండుగ జరుగుతున్నారంటే మనం ఏం చేస్తాం, చాలా మంది పిల్లలు వెళ్ళిపోతారు, లేదా టీచర్ కొట్టు పెడితే పెట్టించుకుంటాం కదా. అలాగే నువ్వు ఏం చేశారంటే వాళ్ళతో పాటు ప్రజలందరూ కూడా ఏదో జనం వీళ్ళు ఏం చేశారంటే పాపం చేశారనమాట. దేవుడు చెప్పాడు, మీరు ఏ విగ్రహానికి పూజించకూడదు, దేవుని సేవించకూడదు, యెహోవానే సేవించాలి, దేవుడు సేవించాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ దేవుడు మర్చిపోయి అలా తిరిగారనమాట. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సార్, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ తప్పులు చూపించడానికి యెహోషువ చెప్పేసి చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత మన నాయకుడు లేదు కదా, ఇప్పుడు టీచర్ లేకపోయింది, ఇప్పుడు అక్క లేకపోయింది, అక్క
గద్దించిపోయింది అనుకో, మనందరూ ఏం చేస్తాం, మాట్లాడుతూనే ఉంటాం కదా, మాట్లాడుతూ లేదా. అలాగే ఇక్కడ ఒక నాయకుడు ఎవరో ఒకరు ఉంటేనే కదా సైలెంట్గా ఉంటారు. అలాగే అభిమానులు ఆ నాయకుడు చనిపోయాడు అనమాట. చనిపోతే ఇంకా చూసుకో వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ దేవుడు చెప్పి చేయకూడదన్న పనులన్నీ చేశారనమాట. ఏదైతే అక్రమంగా ఉందో ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేశారంటే తప్పిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. దేవుని మాట ఎరగలేదు, మాకు తెలీదు అన్నట్లుగా ఉన్నారు. చెప్తున్నాడు కదా, దొంగిలించుకో పాప చెప్తుంది కదా, ఏమి దొంగిలించకూడదని, అబద్ధం ఆడకూడదని, ఇవన్నీ పాపం అని చెప్తుంది కదా. అలాగే ఇవన్నీ తెలుసు కూడా వాళ్ళు అలా దేవుడే తెలుసు మాకు, ఆ దేవుని సంగతి మాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే పాపం ఇంకా అక్రమంగా చేశారనమాట. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనసును ప్రేమించేవాడు కదా. ఇప్పుడు మీ మమ్మీ ఉందనుకో, మీరు ఏదైనా తప్పు చేస్తే కొట్టి తర్వాత ఏం చేస్తుంది, మీకు ఇవ్వాల్సిన ఇస్తుంది కదా. అలాగే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ దూతల్ని ఒక దూతని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించాడనమాట. మీరు అక్రమంగా నడుస్తున్నారు, నా మాట మీరు వినట్లేదు అని దేవుడికి బాధ కలిగి ఇంకెంతకాలం వీళ్ళు విడిచిపెట్టి వీళ్ళు ఇలాగే అయిపోతారని దేవుడికి బాధ కలిగి దూతని పంపించాడు అనమాట. మీరు ఎందుకు ఇలాగ అక్రమంగా ఉంటున్నారంటే, లేదు లేదు ఇంక మళ్ళీ మేము పాపము చేయమని దేవుడి దగ్గర ఒప్పుకుంటారు. పాపం వాళ్ళు చేయకూడదని అనుకుంటారు, కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అనుకోకుండా మనం అంతే కదా ఒప్పుకుంటా వెంటనే మళ్ళీ పాపంగా పడిపోతున్నా అలా అయిపోతుంది అనమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇలా కాదుగానని ఒకసారి నెబుకద్నెజర్ అనే రాజు ఏం చేశాడంటే బబులోను దేశం నుండి ఇశ్రాయేల్ దేశం పైకి దండెత్తిల్లి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఆ మందిరాన్ని పడగొట్టి మందిరాన్ని కాల్చివేసి మందిరంలో ఉన్న సంగతులన్నీ తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే బబులోను దేశానికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు కొంతమంది యూదులు కూడా ఎక్కడికి వచ్చారన్నమాట, బబులోను దేశానికి చెరలోకి వచ్చారు. అయితే వీరు బబులోను దేశానికి చెర పట్టబడటానికి కారణాలు రెండు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే వీరు యేసు ప్రభువునే పూజించాలి, కానీ వీరు విగ్రహారాధికులు అయిపోయారు. ఏమైపోయారు? విగ్రహారాధికులు అయిపోయారు. చాలా మంది ఆ దేశంలో చాలా మంది విగ్రహారాధికులు అయిపోయారు. క్రీస్తును పూజించవలసిన వారు, క్రీస్తుని ఎరగవలసిన వారు, క్రీస్తు కొరకై జీవించవలసిన వారు విగ్రహారాధికులు అయిపోయారు. అందువల్ల ఆ విగ్రహారాధన బట్టి, దుష్టత్వాన్ని బట్టి దేవునికి అవిధేయత చూపించారు. ఏం చూపించారండి? దేవునికి ఏం చూపించారు? అవిధేయత. ఈ అవిధేయతను బట్టి దేవుడు ఎవరిని అనుమతించాడు? నెబుకద్నెజర్. మనం కూడా దేవునికి అవిధేయులుగా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా ఉండి మన ఇష్టానుసారంగా బతుకుతున్నాం అనుకో, మనల్ని కూడా దేవుడు ఎవరు కూడా అప్పగించేస్తాడు. మనల్ని కూడా దేవుడికి ఎవరికొకరికి ఏం చేస్తాడు? అప్పగించేస్తాడు. మనం దెబ్బతినేస్తాం, నష్టం పాలైపోతాం, కష్టానికి గురైపోతాం. అలాగే ఏమైపోయారంటే బబులోను దేశానికి చెరలో వచ్చేసింది. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడు అంటే భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు? పైన ఆకాశం అందు గాని, కింద భూమి అందు గాని, భూమి కింద నేల అందు గాని ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దేనికి మీరు ఏం చేయకూడదు? సాగిలపడదు. అయితే ఆ కాలంలో కొంతమంది ఏమైపోయారంటే సాగిలు పడ్డారు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు, దేవునికి అవిధేయత చూపించారు. ప్రాముఖ్యమైనది ఏంటంటే బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ దే వర్ క్యాప్చర్డ్ బై నెబుకద్నెజర్. అర్థమైందా? నెబుకద్నెజర్ ద్వారా వారు చెరపట్టబడటానికి కారణం కేవలం వారి అవిధేయత. కేవలం వారి దేనికి అవిధేయత? దేవునికి అవిధేయత, దేవుని వాక్యానికి అవిధేయత, దేవుని కార్యాలకి అవిధేయత. దీనివల్ల వారు చెరపట్టబడ్డారు. అయితే ఈ చెరపట్టబడిన యూదుల్లో కొంతమంది భక్తి గల వారు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వారే ఎవరంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మరి ఈ రోజున మీరు కూడా వీరి వల్లే ఉండాలని కోరిక మీకుందా? ఎంతమందికి ఉందో చేయొద్దండి. నేను దానియేలు వల్లే ఉండాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి.
రైజ్ యువర్ హ్యాండ్. నేను దానియేలు వలె ఉండాలనుకున్న వాళ్ళు చేయొద్దని తెచ్చాను. నేను మహేష్ బాబు లాగా ఉండాలనుకున్న వాడు చేయొద్దు. జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉండాలనుకున్నవాడు చేయొద్దు. లేకపోతే ఇంకొక సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, వాడి పేరు ఇప్పుడు అల్లు అర్జున్, అలా పెంచాడు మా వాడు చుట్టూ. అలా ఉండాలనుకున్నవాడు చేయొద్దండి, ఉండకూడదు. మనం ఎప్పుడు ఎవరిలాగా ఉండాలి? దేవుని లాగన్నా ఉండాలి. కనీసం దేవుణ్ణి నమ్ముకున్న వారి లాగన్నా, అది దేవుని లాగన్నా ఉండాలి. యేసు ప్రభు లాగన్నా ఉండాలి. యేసు ప్రభు లాగా ఉండటం మనకి చేత కాదు. కనీసం యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని కొరకై నమ్మకంగా బ్రతికేవారు ఉన్నారు, ప్రభువుని వెంబడించేవారు ఉన్నారు. వారిలాగన్నా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ నలుగురు కూడా నెబుకద్నెజర్ చెరపట్టబడినటువంటి యూదుల్లో వీళ్ళు భక్తి కలిగినటువంటి వారు. వీళ్ళ అసలు పేర్లు ఏం పేరు తెలుసా? వీళ్ళ అసలు పేర్లు దానియేలు, ఏమండి, తర్వాత దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ పేర్లు ఏం పేరు? మొదటి వాని పేరు దానియేలు, రెండవ వాని పేరు హనన్యా, మూడవ వాని పేరు మిషాయేలు, నాలుగవ వాని పేరు అజర్యా. అయితే నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ఇక్కడికి రావడంతో వీళ్ళ పేర్లు మార్చేశాడు. హనన్యాకి షట్రక్ అని పేరు పెట్టాడు, మిషాయేల్కి మేషక్ అని పేరు పెట్టాడు, అజర్యాకి అబెద్దునుగు అని పేరు పెట్టాడు, దానియేలుకి బెల్షాజర్ అని పేరు పెట్టాడు. ఎవరు పేరు పెట్టాడు? అర్థమైందా? దానియేలు అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. హనన్యా అంటే అర్థం ఏంటి? దేవుడు కృప కలిగిన వాడు అని అర్థం. మిషాయేలు అంటే అర్థం ఏంటి? దేవుని వంటి వాడు ఎవడు కూడా లేడు అని అర్థం. అజర్యా అంటే దేవుడు నాకు ఆ దేశం చాలా మంచి దేశం, అక్కడ సర్వ సమృద్ధి ఉంది, ఫలభరితమైన దేశం. మనం అక్కడికి వెళ్ళచ్చు. దేవుడు మనల్ని పంపకోరిన దేశానికి మనము వెళ్ళచ్చు. చాలా బాగుందండి. వీళ్ళు ఏం చేశారు? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు? మోషే. తమ లీడరు మోషేకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? రెహోబు నుంచి కాదేశ్ పడినాక వెళ్ళమని దేవుడు చెప్పాడు, ఆయన్ని చూడమని చెప్పాడు. వెళ్ళారు, చూశాక మరి ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతాం కదా. ఈ రోజు నేను కావాలంటే మనం వెళ్తాము, ప్రూఫ్ అడుగుతాం. అలా వీళ్ళు ఏం చేశారు చూడండి, ఒక ద్రాక్ష గెల కోసారు. ఆ ద్రాక్ష గెలలో ఏముంది? చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఏంటండి? చాలా ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. చూడండి, ఆ ద్రాక్ష గెల చేతులతో పట్టుకోవడం చాలా కష్టమైంది. అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, ఇది చూడండి, ఒక కర్ర పెట్టుకొని ఆ కర్రకి ఈ ద్రాక్ష గెల సపోర్టింగ్గా పెట్టుకొని వాళ్ళు వీరున్న దేశానికి తీసుకొని వచ్చారు. అది చాలా మంచి దేశము, చాలా అన్నీ దొరుకుతున్నాయి అక్కడ మనుషులు కూడా చాలా బలవంతులు. ఇవన్నీ కూడా వచ్చి ఎవరికి చెప్పారు? తమని పంపించిన మోషేకి వాళ్ళు చెప్పారన్నమాట. ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏం చేశారండి? శాంపుల్గా తీసుకొని వచ్చారు. కాబట్టి మోషే పంపిన 12 మంది ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా ఏం చేశారండి? శాంపుల్గా తీసుకొని వచ్చి మోషేకు చూపించారు. ఆ 12 మందిలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? కాలేబు, యెహోషువ. అయితే మరి 12 మందిలో 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పాజిటివ్గా. ఇంకా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు? అమ్మో, ఆ దేశం చాలా భయంకరమైన దేశం, వాళ్ళందరూ చాలా బలముగా ఎత్తుగా ఉన్నారు, మనం వెళ్తే మనల్ని వాళ్ళు తినేస్తారు, మనం అసలు ఆ దేశానికి వెళ్ళద్దు, మనం వెళ్ళద్దు ఆ దేశానికి, వాళ్ళందరూ చాలా బలంగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడు ఇది ఉందనుకోండి, చుట్టూరు మనకి గోడ ఉంది కదా, అది మన ఇళ్ళల్లో కూడా ఏం చేసి మనం పెద్ద గోడ కట్టుకుంటాం కదా, అంటే దాని ప్రహరీ గోడ లేకపోతే కాంపౌండ్ వాల్ అంటాం. ఆ రోజుల్లో ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఊర్లు చుట్టూ కూడా పెద్ద గోడ ఉంటుంది అన్నమాట. ఏంటది? ఊర్ల చుట్టూ కూడా ప్రహరీ గోడ కట్టుకుంటారు. వీళ్ళున్న ఇప్పుడు వీళ్ళెలా చూసా ఆ ఎరికో దేశంలో ఏంటంటే పెద్ద గోడ ఉంటుంది అన్నమాట, చాలా మందమైన గోడ. ఆ గోడను పడగొట్టాలంటే చాలా
కష్టం. ప్రతి గోడకు కూడా ఏముంటుందంట, ఒక గేట్ కూడా ఉంటుంది. ఈ గేట్లు ఏం చేస్తారంట, రాత్రిపూట గేట్లు వేసేస్తారు. రాత్రిపూట ఏం చేస్తారండి, ఆ గేట్లు వేసేస్తుంటారు. కాబట్టి 10 మంది ఏం చెప్పారు, ఆ ఊరు మనం వెళ్ళొద్దు, అక్కడ చాలా బలవంతులైన వాళ్ళు ఉన్నారు, మనం వెళ్తే మనల్ని చంపేస్తారు, మనం వెళ్ళొద్దని చెప్పారు. అయితే ఇద్దరు కాలేబు యెహోషువ ఏం చెప్పారండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనం వెళ్దాము, దేవుడు తప్పకుండా మనకి ఆ దేశం ఇస్తాడని చెప్పారు. సరే వచ్చాక మరి యెహోషువని ధైర్యపరిచింది ఎవరంటే మోషే. మోషే వెళ్ళు, ఇక్కడ వాగ్దానం ఉందన్నమాట. చదువుతాను చూడండి. 1:8 యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దాని చదువు జాషువా చాప్టర్ 1:8. ఇది ఇంగ్లీష్లో చదివితే తర్వాత తెలుగులో చదువుతారు. 1:8. This book of the law shall not depart from your mouth, but you shall meditate on it day and night, so that you may be careful to do according to all that is written in it. For then you will make your way prosperous, and then you will have success. తెలుగులో ఎవరు చెప్తారు? జయశ్రీ చదవమ్మా. ఈ ధర్మశాస్త్రము గ్రంథమును నీవు బోధింపకపోవడం, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడం నీవు జాగ్రత్త పడినప్పుడు దివరాత్రులు దాని అనుచినగా ఈ మార్గమును గట్టిగా చేసుకుని చక్కగా ప్రవర్తించలేదు. కాబట్టి ఏమన్నది ఇక్కడ, ఈ ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఏంటి, బైబిల్ అన్నమాట. ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఏంటి, బైబిల్. నీవు బోధింపక తప్పిపోకూడదు, నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును బద్దెల చేసుకొని చక్కగా ప్రవర్తించు. ఇప్పుడు చూడండి, మన చుట్టూ చాలా మంది ఉన్నారు కదా. ఏంట మనము హిందూస్ అంటాం, ముస్లిమ్స్ అంటాం. మనం ఏంటాము, యేసు ప్రభు యొక్క బిడ్డలం అంటే క్రైస్తవులు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమంటారు, క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు. అయితే మన దేవుడు ఏం చేశాడు తెలుసా, మనకి మంచి సదుపాయం ఇచ్చాడు. ఆయన మనకు ఒక బుక్ ఇచ్చాడు. ఆ బుక్ని అంటే మనము పరిశుద్ధ గ్రంథం అంటాం. ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఆయన ఏమని చెప్తున్నారంటే, ఈ ధర్మశాస్త్రంను నువ్వు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం అనుదినము దీన్ని మనం ఏం చేయాలండి, చదవాలి. ఇందులో ఉన్న దాని ప్రకారం మనం ఏం చేయాలంట, చెయ్యాలంట. ఏం చేయాలి, చేయాలి. చదవడమే కాదు, చేయాలి. ఇప్పుడు మనకి మీకు తెలుసు కదా, చిన్నపిల్లలకి ఏమనుంది, పదార్థాలనే లేదా, నీ దేవుడిని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఉంది. కాబట్టి దేవుడు తప్పితే వేరొక దేవుడు మనకి ఉండకూడదు. అన్నిట్లో అందరికంటే ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వాలి, మనము దేవుడికే, యేసుక్రీస్తుకే మనము ఎక్కువ విలువ ఇవ్వాలి. అంతేగాని అమ్మా నాన్నలకి, టీచర్లకి ముందు దేవుడు, దేవుడు తర్వాత ఎవరు, తల్లిదండ్రులు. దేవుడి తర్వాత మనకి తల్లిదండ్రులు, తర్వాత పెద్దలందరినీ కూడా మనం ఏం చేయాలండి, గౌరవించాలి. ఓకే, కాబట్టి ఏమంటున్నాడు, ఈ బైబిల్ మనం ఏం చేయాలంటండి, చదవాలంట. ఎలాగా, దివారాత్రము దానిని ధ్యానించాలి. పగలు రాత్రి కూడా ఏం చెప్తున్నారంటే వాక్యం మనము చదవాలి. పగలు రాత్రి ఎక్కడుంది, ఇంకా ఒక్క చోట ఉంది కదా, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల ధన్యుడు. సామ్స్ 1వ కీర్తన. అక్క చెప్పేస్తుంది చూసారా, మరి మీరు చెప్పాలి అది. చూడండి 1వ కీర్తన 1:2. యెహోవా ధర్మ తప్పిపోయిన వాళ్ళు ఉంటాం. అలాగే ఈరోజు ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెసన్ ఏంటంటే దెబోరా మరియు బారాకు. అయితే ఒక లెసన్ ఒక ఉద్దేశం ఏంటంటే సహాయం కొరకు దేవుడిని ప్రార్థిస్తూ ఆయన కొరకు ధైర్యంగా ఉన్నారంట. ఏంటది, సహాయం కొరకు ప్రార్థిస్తూ ఆయన కొరకు ధైర్యంగా ఉన్నారంట. లెసన్ పేరు ఏంటంటే దెబోరా మరియు బారాకు. ఇప్పుడు పాటల రూపంలోనే అక్క స్టోరీ అంతా నేర్పించేసింది మీకు, అర్థమైందా? పాటలోనే ఉంది కదా. ఏమైంది, సిస్టర్ ఏమైపోయాడు, ఆ స్త్రీ ఏం చేసింది, అసలు కరెక్ట్ కానీ ఏది వాడలేదు, కానీ సిస్టర్ ఏమైపోయాడు, చనిపోయేటట్లే చేశారు కదా. పాటలోనే అక్క మొత్తం అక్కలు ఇద్దరు కూడా నేర్పించేశారు. అయితే బారాకులు దేవుడు ఏం చేశారంటే, దెబోరాను
ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎలా వాడుకున్నాడో ఈ దినం లెసన్ అనమాట. ఇప్పుడు మనం ఉద్దేశం చెప్పుకున్నాం, ప్రార్థించి వాళ్ళు ఏం చేస్తారు, ధైర్యంగా ఉన్నారంట, ముందుకి కొనసాగారంట. మనం కూడా ఏదైనా ఆపద ఏంటి అక్కడితో వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకుని ధైర్యంగా దేవుడి కోసం కనిపెట్టామనుకో తప్పక దేవుడు ఏం చేస్తాడు, హలో చేతులు పట్టుకొని హోల్డ్ ద హ్యాండ్స్. మనం కూడా ఏం చేస్తాం, మనకి ధైర్యం ఉందనుకో, నేను అడిగాను కదా ఏసే తప్పగా నాకు ఇస్తాడు అని మనం ధైర్యం వచ్చిందనుకో విశ్వాసం కలుగుతుంది అన్నమాట. అయితే ఈ యొక్క దెబోరా ఎవరు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తి, అర్థవుతుందా, న్యాయాధిపతి అనమాట. అయితే ముందు మనం ఉదయకాలు ఏం నేర్చుకున్నాం, యెహోషువ తర్వాత ఎవరు కూడా న్యాయాధిపతిగా లేరనమాట. మన ఇష్టానుసారంగా అలా తిరిగినప్పుడు దేవుడికి కోపం వచ్చి చాలాసార్లు శత్రువుకి అప్పగించాడు. అయినా మళ్ళా దేవుడు బాధపడి కొంతమందిని న్యాయాధిపతిని దేవుడు లేపుకున్నాడు అనమాట. అలాగా ఒక దినాన్ని మరి మీకు తెలుసా న్యాయాధిపతులు చాలా మంది ఉన్నారనమాట. అయితే ఒత్నీయుల తర్వాత ఏహూద్ అనమాట, ఆయన తర్వాతే ఈవిడ దెబ్బలు అనమాట. ఈ యొక్క ఏహూద్ అన్న ఆ ప్రవక్త ఏం చేశారంటే చాలా చక్కగా దేవుడి మాటని దేవుడికి విధేయత చూపించి 20 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. అప్పుడు ఎంతో నెమ్మదిందంట, ఆయనకు యుద్ధం లేదంట, ఆకలి లేదంట, ఎంతో సంతోషంగా ఉన్నారంట. శత్రువు ఆ ఏరియాలోకి ఆ సరౌండ్లోకి రాకుండా ఎంతో నెమ్మదితో ఉన్నారంట. ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి ఏమోదు ఎవరు పేరేం పేరు, ఆ న్యాయాధిపతి ఎప్పుడైతే చనిపోయాడో వెంటనే మళ్ళీ ఏమైపోయారు, ఇప్పుడు టీచర్లు ఎవరు లేరంటూ అక్కలు మీరందరూ ఏం చేస్తారు, నేను కానీ మీరు కానీ అందరూ ఏమవుతాం, ఎందుకంటే అడిగారు వచ్చారు సార్ వచ్చినప్పుడు సైలెంట్ ఉంటారు, లేకపోతే ఏం చేస్తాం మనం మాట్లాడతాం లేదా. అలాగే ఆ న్యాయాధిపతి లేనప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళు చేయవలసినవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. దేవుడికి అర్థంగా నడుస్తున్నారు. అప్పుడు దేవుడు మళ్ళా ఏం చేశాడంటే శత్రువుకి అప్పగించాలని చూశాడనమాట. చూసినప్పుడు ఆ దినాల్లోనే లాభం లేదు, ఇంకా ఇంకా జారిపోతున్నారని దేవుడికి బాధ కలిగి దెబోరా అనే ఒక న్యాయాధిపతిని ప్రవక్తిని ఆడమ్మాయిని దేవుడు ప్రవక్తిగా చేసుకున్నాడు. చూసావా, ఎందుకంటే ఆ దినాల్లో పురుషులుగా ఉన్నారు, కానీ దేవుడికి నమ్మకమైన వారిని దేవుడు వెంటనే దేవుడితో జీవిస్తాడు ఉంది కదా. అయితే వాళ్ళు నమ్మకంగా లేదు, అందుకే పురుషులకి సిగ్గు కలగాలని దేవుడు ఏం చేశారు, స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అర్థమవుతుందా, ఏం చేస్తున్నప్పుడు మీరు మీరు క్లాసు చదువుతున్నారు కదా, మీలోని బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు, ఎవరు తెలివితేటలుగా ఉంటారు వాళ్ళే కదా లీడర్గా ఎన్నుకుంటారు, అంతేనా లేదా, అంతేనా. లీడర్గా ఎవరు ఉంటారు, ఎవరు తెలివితేటలు వాళ్ళు ఎన్నుకుంటారు. అప్పుడు ఆడపిల్లలు తెలుగుగా ఉండి చక్కగా మాట్లాడి ఉన్నారనుకో ఆవిడనే టీచర్ ఏం చేస్తుంది, లీడర్గా పెడుతుంది కదా. అలాగే యేసయ్యకి దెబోరా చాలా నమ్మకంగా ఉందన్నమాట. ఏమని పాపం చేయకుండా యేసయ్య చెప్పినట్లుగా బైబిల్ చదవడం, వాక్యం చదవటం కదా, వాక్యం చదవటం, ప్రార్థన చేయడం, దేవుని మాట ఏదైతే చేయకూడదు అనుకుందో ఆమె చేయదు. ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అయితే మరి యేసయ్య ఇచ్చాడు కదా వాళ్ళకు దేశం, ఆ దేశం పేరేంటిది, కానాను. ఏ దేశము, కానాను. ఆ కానాను దేశంలో రాజులు ఉన్నారు, ఉన్నా వాళ్ళు అక్కడ ఉన్నా వాళ్ళ దగ్గర వీళ్ళు పవిత్రంగా కొంతమంది ఉంటూ ఉండేవాడు అనమాట. ఆ కొంతమందిలో దెబోరా అనే ఒక ఎప్పుడైతే కళ భావాన్ని బయలుపరిచాడో రాజుగారి దగ్గరికి వచ్చాడు. దేవుని వాక్యంలో చదవమ్మా. తర్వాత అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలు చూసారా, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడినది. ప్రభువుకు అసాధ్యమైంది లేదండి. ఈ రోజున అంశట్ రాయబోతున్న మీరు
నీట్ రాయబోతున్న మీరు ఏమేమి రాయాలో ఎలా రాయాలో అన్ని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన నడిపిస్తాడు. ఆ విశ్వాసం మీకు ఉండాలి. అలాగని మీరు నమ్మాలి. లేకపోతే గ్రూప్ 1 రాస్తున్నాయేమో, గ్రూప్ 2 రాస్తున్నాయేమో, లేక బ్యాంక్ టెస్ట్ రాస్తున్నాయేమో, అన్ని ఎరిగిన వాడు ఎవరండి? దేవుడు. ఆయన ద్వారాలు తెరిస్తే ఎవడు మూయలేడు, ఆయన మూస్తే ఎవడు కూడా తెరవలేడు. ఆ విశ్వాసంతో ఉండాలి. అదే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసం. అలాగున ఆ విశ్వాసంతో నలుగురు కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. బయలుపరచబడింది. అప్పుడు ఏం జరిగింది? చదవండి. దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామమును ఆ దేవుడు జ్ఞాన బలములు కలవాడు. ఆయన జ్ఞానాధారమైన దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. పరాక్రమం ఆయనదే, జ్ఞానం ఆయనదే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నమ్మారు. ఎవరండి? దానియేలు, షడ్రక్, మేషక్. తర్వాత నెక్స్ట్ చదువమ్మా. ఆయన కాలములను సమయములను మార్చువాడు. ఆయన చేతిలో ఉన్న ఆయన సమస్తం కాలములు సమయములు మార్చువాడు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. రాజులను త్రోసేయగలడు, నియమించగలడు. అవసరమైతే జగన్ తీసేసి చంద్రబాబుని పెట్టవచ్చు, చంద్రబాబు తీసి జగన్ పెట్టవచ్చు. ఆయన ఎవరిని పెట్టాలనుకుంటే ఆయన పెడతాడు. ఆయన చేతిలో ఏముంది? అధికారం ఉన్నది. ఆయన చేతిలో అధికారం ఉంది. ఒకసారి ఒక అతను అన్నాడు, అయ్యా జగన్ పోయాడు, ఎంతో బాధగా ఉందండి, 7 పోటీ తక్కువ అన్నాడు నాతో. ఎందుకంటే 7 తక్కువ? దేనికి 7 తక్కువ? దేవుడు తీసేశాడంతే. చంద్రబాబుకి అవకాశం ఇచ్చాడు, రేపొద్దున అతను తీసేస్తాడు. దేవుడు జగన్నే తీసుకొస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన చేతిలో మానవుడు ఉన్నాడు, కానీ మానవుని చేతిలో దేవుడు మాత్రము లేదు. ఈనాడు మానవులైన వారు మానవులు చేసిన దేవుళ్ళను పూజిస్తారు. దేవుడు చేసిన మానవులు, దేవుడు చేసిన మానవులు ఆ అద్వితీయ సత్య దేవుడిని పూజించాలి. అలా పూజిస్తున్న వారే షడ్రక్, మేషక్, అబేద్నెగో. గుర్తుపెట్టు. అర్థమైంది కదా? నెక్స్ట్ చదవమ్మా. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు. కాబట్టి మీకు ఎవరికైనా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అయినలా వాడు దేవుణ్ణి అడగవలను. ఆయన ఎవరిని గద్దెంపగా వానికి ధారాళంగా దయచేస్తాడని యాకోబు పత్రిక 1:5 రాయబడింది. యాకోబు పత్రిక 1:5 ఇదే కంటత వాక్యం. చదవండి. యాకోబు పత్రిక 1:5 ఏమి రాయబడింది? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను. దానియేలు అడిగాడు, ప్రభువా కళ చెప్పటం, కళభావం చెప్పటం మా వల్ల కాదు. మేము అజ్ఞానులు, మేము తెలుగుహీనులు. ఈ రోజున మాకు సకల శాస్త్ర ప్రవీణిత జ్ఞానం ఉందంటే నీ వల్లే, లేకపోతే మేము ఎందుకు పనికిరాము? దీనికి కారణం నీవే. కాబట్టి మేము బలహీనం. దయచేసి ద్వారం తెరవండి తండ్రి అని అనేటప్పుడు మొట్టమొదటి అమ్మా నాన్నను ప్రేమించాలి. వాళ్ళ మాట మీరు వినాలి. తర్వాత ఏం చేయాలి? ఇంట్లో ఎవరు ఉంటారు? అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఉంటారు. వాళ్ళ మాట కూడా మీరు వినాలి. వింటారా? వింటారా? చేతులందరినీ మాట వింటామన్న వాళ్ళు వెరీ గుడ్. సరే, కాబట్టి కన్నడ వాక్యం బాగా నేర్చుకోండి, చెప్పండి. ఈరోజు ఒకటో రోజు భోజనం చేస్తారు, మనకి క్లోజింగ్ క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 4 days. 29వ తారీఖు వరకు ఉంది కదా. ప్రతిరోజు మీరు రావాలి, చెప్పింది జాగ్రత్తగా వినాలి. సరేనా? కంటెంట్ వాక్యాలు జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. మీకు కావాలంటే బుక్స్ మీకు ఇవ్వం. ఈ బుక్స్ చివరి రోజునే మీకు ఇస్తాం. వర్క్ బుక్స్, హ్యాండ్ వర్క్ కూడా ఇప్పుడు మీకు ఇస్తాం కదా. లాస్ట్ డే మీకు ఇస్తాం హ్యాండ్ వర్క్ బుక్స్. మీరు ఏం చేయాలంటే ఒక బుక్లో ఈ కంటెంట్ వాక్యాల రెఫరెన్సెస్ రాసుకోండి. ఇంటి దగ్గర బాగా నేర్చుకోండి. అన్ని రోజులు వచ్చిన వాళ్ళకి కంటెంట్ వాక్యాలు అన్నీ చెప్పిన వాళ్ళకి ఏముంటుంది? బహుమానం ఉంటుంది. ప్రతిరోజు మంచి ఆహారం పెడతారు, బహుమానం ఉంటుంది. మీరు దేవుని నమ్మకం ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. నమ్మకపోతే నరకానికి వెళ్తారు. నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు, నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళేవారుగా ఉంటారు. పొద్దున్న 2 గంటలు చేశారు. నెల్లూరు నుంచి వచ్చేవారు. సరే,
దాని భావం విషయంలో అబద్ధం ఉండదు. దాని భావం విషయంలో అబద్ధం ఉండదు. భావం విషయంలో చెయ్యాలో అమ్మ రావాలి సార్ పైకి వెళ్ళి ఆమె పిలవయ్యా, వీళ్ళు ఆడపిల్లలు వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చా లైన్లో. ఇబ్బందితో ఏంటి మనం సహాయం చేయలేకపోయాం, వైద్య వృత్తిలో ఉండి కూడా నా తండ్రి వారికి సహాయం చేయలేకపోయాడని ఆమె గుండె పగిలిపోయినంత వేదనతో ఆమె ఉన్నది. She felt a deep sadness, but also something else, a calling. She prayed and said, Lord, if you want me to help people, I will go. I will become a doctor. That was the moment her life changed forever. ఆ దినమున ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఏమనంటే, నేను ఇప్పుడు అమెరికాకు వెళ్ళి వైద్య సంబంధమైన విద్య అభ్యసించి మరలా వచ్చి ఈ ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఆమె ఎంతో తీర్మానానికి వచ్చి దేవుని సన్నిధిలో బాగా ప్రార్థించింది. ఆ ప్రార్థనతో ఆమె వెనక్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది. That was the moment her life changed forever. Ida traveled to America and worked very hard. She studied day and night. It was not easy to study medicine in those days. There were long days, difficult lessons, and many challenges. But even through all those trials, Ida stood firm in the faith of God. Ida అనేకమైన సవాళ్ళ మధ్యలో వైద్య విద్యను అభ్యసించింది. డే అండ్ నైట్ కష్టపడి చదివింది. తన ఎంతో దీని విషయమై ఆలోచన కలిగి ముందుకు వచ్చింది. But every time she felt tired, she remembered that night in Vellore. She remembered the women who needed help. ప్రతిసారి ఆమెకి ఆ రాత్రి ముగ్గురు స్త్రీలు సహాయం కోరినటువంటి ముగ్గురు స్త్రీలు గుర్తొస్తుండేది.
అందువల్ల ఆమె ఎక్కువగా దీని విషయమై ఆలోచించి మరి ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం. Finally her dream had come true. She became a doctor. ఆఖరికి ఆమె యొక్క కళ నెరవేరింది. ఆమె ఒక డాక్టర్ గా మారింది. మరలా ఇండియాకు వచ్చింది. ఇది ఇండియాలో వెల్లూరులో సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో వైద్య సేవలు అందించింది. With a heart full of love, Ida returned to India. She didn't come back for comfort. She came back to serve. She started with a small clinic, helping women who had no one else to care for them. ఆమె మరలా ఇండియాకు వచ్చి వెల్లూరులో ఒక చిన్న హాస్పిటల్ ప్రారంభించింది. స్త్రీలకు వైద్య సేవలు అందించడానికి ఎంతో ప్రేమతో దయతో ఆమె ఇలాంటి వ్యక్తులందరికీ సేవ చేయాలని, దేవుణ్ణి సేవించాలని నిర్ణయించుకుందే తప్ప ఇండియాలో సుఖం అనుభవించి మేడలు మిద్దెలు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని సుఖకరమైన జీవితాన్ని గడపాలని ఆమె మాత్రము కూడా తలంచలేదు. She treated them with kindness, patience and prayer. Slowly, more and more people started coming to her small clinic. ఆమె ఎంతో ప్రేమతో దయతో కనికరంతో ఆమె వచ్చేటువంటి ఆ యొక్క పేషెంట్స్ ను ఆదరిస్తూ ఉండేది. అలాగున సేవ జరిగిస్తూ ఉండేది. దాని వలన మరి ఆ యొక్క క్లినిక్ ఇంకా రోజు రోజుకి అభివృద్ధి పొంది ఈ రోజున ఒక పెద్ద మెడికల్ కాలేజీగా మారిపోయింది. And later, with God's help, it became a big hospital and later a famous medical college called Christian Medical College Vellore, CMC in short. Many doctors and nurses were trained there and thousands of lives were saved. వేల కొద్ది ప్రజలు ఆ యొక్క వైద్యశాలలో మేలు పొందుతూ వచ్చారు. ఆమె యొక్క కళ నెరవేరింది. ఈ రోజున వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయబడింది. ఎంతో మంది వైద్యులు, నర్సెస్, ఇంకా అనేక మంది అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. Ida never chose the easy path that helped. Ida never chose the easy path. She chose the path that helped others. ఆమె సుఖకరమైనటువంటి మార్గాన్ని కోరుకోదా, కేవలం ప్రజలకు సహాయం చేసి వారిని ఆదరించి లేవనెత్తే మార్గాన్ని ఆమె ఎంచుకుంది. She gave her life to serving God and caring for people. Because of her obedience and courage, many families were blessed and many lives were changed. ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క వినయం, ఆమె చేసుకున్న తీర్మానం, దేవునితో ఆమె చేసినటువంటి నిర్ణయం అనేకమైన కుటుంబాలకు, అనేకమైన వ్యక్తిత్వాలకు ఎంతో మేలు, ఆశీర్వాదాన్ని కలుగు చేసింది. Even today, her work continues, reminding us that one person who listens to God can make a huge change or difference in the world. And I am sure that many of you have gone to CMC. ఒక వ్యక్తి ఎంత మార్పు తీసుకురాగలదో, దేవునికి విధేయత చూపిస్తే, దేవునికి లోబడితే, ఒకే ఒక వ్యక్తి, వందలు దాకా ఒక్క వ్యక్తి ఎంత మార్పు తీసుకురాగలదో అనేది ఐడా స్కాటర్ యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. The Bible verse which is given today is Isaiah 6 verse 8. Here I am, send me. దేవుని వాక్యం సెలవిస్తుంది దైవ గ్రంథం బైబిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో నేనున్నాను, నన్ను పంపించండి అనేటువంటి మాట. దేవుణ్ణి సేవించడానికి నేనున్నాను, నన్ను పంపించండి అనే మాటతోటే ఐడా స్కాటర్ ఇండియాకు వచ్చి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఎంతో దేవుని సేవ చేసింది. దేవుడు అలాగ నాము వాడుకున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు.
మీరు దేవుడికి విధేయత చూపించి దేవుడికి లోబడితే, దేవుడిని నమ్ముకుంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించి నిర్ణయాలు చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు, వాడుకున్నాడు. మే గాడ్ బ్లెస్ జానీ ఇన్ ఫ్యూచర్. The moral which teaches us in this Bible, in this story, is there are 3 morals actually. When you see someone, don't ignore them. ఈ ఐడాస్ గారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, నీవు అవసరతలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఎప్పుడు ఆ వ్యక్తిని త్రోసివేయదు, దూరంగా ఉంచదు. God can use you to do great things. Even if it's a small, even if it starts as a small thing, it will end as a big thing. దేవుడు మరి అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి చిన్న సంగతితో మనం ప్రారంభిస్తే దాన్ని పెద్దగా దేవుడు చేస్తాడు అనేది మనం ఎప్పుడు కూడా విశ్వసించాలి. Even one decision, one word to obey God can change many lives. ఒక వ్యక్తి యొక్క తీర్మానము, విధేయత అనేక మంది జీవితాలను మార్పు చేస్తుంది. Just like Ida, you can say, "Yes, Lord, I will do it," and become a blessing to others. Thank you. కాబట్టి ఐడా వలె మీరు కూడా, ప్రభువా నేను రెడీగా ఉన్నాను, నమ్ముతున్నాను, నేను వెంబడిస్తాను అని తీర్మానం చేయగలిగితే మీరు కూడా అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉండగలరు. దేవుడి మాటలు దీవించుగా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ జానీ అండ్ his brother Shalom John Kennedy. Shalom John Kennedy is also here. Where is he? నా పేరు పెట్టుకున్నాడు, షాలోమ్ జాన్ కెన్నడీ. ఎవరు అడిగినా సరే షాలోమ్ జాన్ కెన్నడీ ముందన్నాడు. నా చేయి పట్టుకో, ఓ యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పారిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, ఓ యేసు నా చేయి పట్టుకో. కాబట్టి ఒక వ్యక్తి యొక్క విధేయత అనేక మందికి ఆశీర్వాద కారణంగా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క విధేయత అనేక మందికి ఆశీర్వాద కారణంగా మారుతుంది. కాబట్టి ఆలోచించుకోండి, మీరు దేవునికి విధేయత చూపిస్తే మీరు మీ కుటుంబానికి ఆశీర్వాద కారణంగా ఉంటారు, సమాజానికి కూడా ఆశీర్వాద కారణంగా ఉంటారు. అయితే ఆ విధేయతలో కల్మషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, యథార్థత ఉండాలి, నీతి ఉండాలి. అప్పుడే అనేకులకు మనం ఆశీర్వాద కారణంగా ఉంటాం. దట్స్ వాట్ మరి ఐడా స్కాండల్ చేసింది అదే. ఎందుకంటే ఆమె చేసిన తీర్మానము కల్మషం లేనిది, కపటం లేనిది, యథార్థమైనది, నీతియుక్తమైనది. అందుకే ఈ రోజున అనేక మందికి ఆమె ఎలా ఉందండి, ఆశీర్వాదం. ఇప్పుడు ఆమె లేదు, ప్రభు దగ్గర ఉంది. ఆమె లేదు కానీ ప్రభు దగ్గర ఉంది. ఈ రోజున 250 కోట్ల రూపాయలతోటి రాణిపేట హాస్పిటల్ కట్టబడింది. అంతేకాదు దాదాపు ఒక 40-50 బస్సులు కాన్స్టెంట్గా విత్ ఫ్రీ సర్వీస్ మూవ్ అవుతున్నాయి. మనిషి లేదు కానీ పేదలకు అనేక మందికి ఉపకారం జరుగుతుంది. ఎవరి బిడ్డలారా, మీ ఎవరి వయసులో దేవుడి కొరకై తీర్మానాలు చేయండి. ఏదో సరదాగా ఇక్కడ రావటం, ఏదో మేము వచ్చాము వెళ్ళామని కాకుండా ఒక తీర్మానం చేయడానికి, ఒక నిర్ణయం చేయడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. ఇదేదో మాట కాదు, పాట కాదు, టైం పాస్ అసలు కాదు. అర్థమైనా ఇక్కడ కూర్చున్న పెద్దోడు కూడా అది ఆలోచించుకోవాలి.
బయట కూర్చునే పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అనవసరం మన టైం అంతా వేస్ట్ అయ్యి మనం ముసలం అయిపోయాం, మనం ఏమేమి ఉపయోగం లేకుండా అయిపోయాం. ఇప్పుడు ఏడన్నా అవ్వాలి, వీళ్ళన్నా మేలు పొందాలి, వీళ్ళు ఆశీర్వదించబడాలని వారి ప్రార్థన అయి ఉండాలి. అందుకే మేము కూడా ఖర్చు గురించి ఆలోచించకుండా పని చేస్తానే వస్తాం. ఎంతో పని జరగాలి, కొంతమంది అన్న ప్రభు దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో ఈ పని చేస్తాం. ఇలాగున్న భారతదేశం వినాలి జాగ్రత్తగా, సరే కూర్చో. భారతదేశంలో ఈనాడు క్రైస్తత్వం ఉన్నది అంటే కారణం వాడే, ఏ భారతీయుడు కాదు. ఏ భారతీయుడు కూడా ఈ రోజు నువ్వు బైబిల్ పట్టుకు తిరగడానికి కారణం. నువ్వు అనుకుంటా మా బాబాయ్ దీనికి కారణం, లేక మా మేనమామ కారణం, లేక మా బామర్తి కారణం అనుకుంటున్నావు. వాళ్ళు వేసిన పునాది, ఆ పునాది మీద వీళ్ళు కట్టబడుతున్నారు. వీళ్ళ కారణాలు కాదు, అర్థమైందా? కాబట్టి వాళ్ళు వేసిన పునాది, భారతదేశంలో వారు వేసిన పునాది ఈ రోజున ఎంతో మందికి ఉపకారం. మీరు కూడా దేవునిలో ఉండాలనేదే ఇది. కాబట్టి కావున దేవుని కొరకై మీరు ముందుకు సాగటానికి ప్రయత్నించాలని మీ అందరినీ కోరుతున్నాను. మరి రేపు మనం ఎన్ని గంటలకి ఇక్కడ చేరాలి? గట్టిగా చెప్పాలి. ఎంతమంది రేపు సిద్ధంగా ఉన్నారు? చేయొద్దండి, చేతులెత్తాలపై. చాలా మంది ఎత్తలేదు, ఆ మధ్యలో పిల్లలు ఆడుతున్నారు. అందరూ ఎత్తుతున్నారు కదా, నువ్వు ఎత్తకూడదు. నిజంగా నీకు తీర్మానం ఉంటే నేను అంటాను కదా. అందరూ ఎత్తుతున్నారు కదా అంటే మనం ఎత్తామని నేను బాగు. మనకి తీర్మానం ఉండాలి ఎత్తడానికి. మనకేముండాలి? తీర్మానం ఉంటేనే మనం ఎత్తగల, లేకపోతే ఎత్తలే. సరే, మీకు యాక్చువల్గా ఒక స్టోరీ చెప్తామని నేను నిర్ణయించుకున్నాను. కానీ మా జానీ ఏదైతే చెప్పాలనుకున్నారో వాటిని చెప్పేశారు. అంటే ఒక మిషనరీ స్టోరీ చెప్పాలి అని ఎంతో అభిప్రాయపడ్డారు. ఈ 5 రోజులు కూడా మిషనరీ స్టోరీసే చెప్పాలి, వేరే పెట్టకథలు చెప్పాలనేటువంటి అభిప్రాయం లేదు. కాబట్టి అది మేము నిర్ణయించుకున్నాం. కానీ జానీ, నువ్వేమన్నా చెప్తావా జానీ అని ఊరికి అడిగాడు. అసలు మొత్తానికి చెప్పడమే కాదు, విషయం అంతా బయట పెట్టేట్టుగా చెప్పాడు. పైగా అని తలుపు కూడా కొట్టాడు. సరే, ఏదేమైనా మరి జానీకి దేవుడు మంచి అంటే స్పీకింగ్ స్కిల్స్ ఇచ్చాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్ ఇన్ ద స్కూల్ ఆల్సో. అందుకనే యాంకర్గా పెడతారు. ఆ స్కూల్లో యాంకరింగ్ చేస్తారు. అతనికి దేవుడు అలాంటి మంచి స్కిల్స్ ఇచ్చాడు. అయితే అదొకటే కాదు, దాంతోపాటు దేవుని అందరూ భయభక్తులు, వాక్యమైన ఆసక్తి. నేను కూడా ఐరాస్ కట్టలాగా ఒక మిషనరీ కావాలి అనే తీర్మానం జానీకి ఉండాలి. జానీ, అది అలా ఉన్నప్పుడు దేవుని కొరకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేయండి. మీరు కూడా జానీ కొరకు ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే జానీ వయసులో నేను ఎలాంటి స్టోరీ చెప్పలేదు. జానీ ఏజ్లో నేను ఎలాంటి స్టోరీస్ చెప్పలేదు. అయితే ఈ రోజున జానీ చెప్తుంటే నాకు సంతోషం అయింది. ఎందుకంటే దేవుడు మనం చెప్పకపోయినా మరి మన ప్రోడక్ట్ అలా చెప్పేస్తున్నాడు అనేటువంటి తృప్తి మనకి ఈ రోజు నాకు ఉంది. కాబట్టి జానీని దేవుడు దీవించి ప్రొటెక్ట్ చేసి ఇంకా భవిష్యత్తులో తను దీవించాలని మరి కోరుకుంటున్నాను. ఈ రోజు యాక్చువల్గా ఒక మిషనరీ స్టోరీ ఏంటంటే, ఆయన యాక్చువల్గా మిషనరీ కాదు. సరే అమ్మా కూర్చుంటే ఆగుతుంది, నిలబడి వెత్తబడు. మీరేమో పాపం దెబ్బ తినేస్తున్నారు. ఎందుకంటే చికెన్ బిర్యానీ పెడతారు కానీ బకారా రైస్ పెట్టారు పాపం అని కూర్చోండి. పైగా పులిహార పెట్టారని ఆశ.
నేను కూడా తినదు పులిహార, మీకు తెలియదు. నేను తినకూడదు, ఆ ఫుడ్ అసలు నేను తినకూడదు. ఎందుకంటే దానిలో చదువుపడేసాను. నేను చదువుపడేసిన పదార్థాలు ఏది తిన్నాను, కానీ ప్రార్థన చేసుకోవడం దేవుడు ఉన్నాడు కదా, తినేసాను. ఆయనే సహాయం చేస్తాడు, వ్యర్థమే, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు, ప్రభు చూపిస్తాడు. ఒక్కరోజే కదండి తినేసాను. సరే, యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, దైవజనుడు భక్త్ సింగ్ గారు గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఆయన కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈ రోజున నేను ఇలా ఉండటానికి, నాతో ఉన్నవాళ్ళు కూడా అలా ఉండటానికి కారకుడు ఆయన ఒక్కడే, నేను మాట్లాడు గ్యారెంటీ. ఎందుకంటే ఆయన దగ్గర ఎంతమంది సేవకులు ట్రైన్ అయ్యారు, ఎంతమంది మిషనరీస్ ట్రైన్ అయ్యారు, వారి దగ్గర మేము ట్రైన్ అయ్యాము. అందరూ ఒకే దర్శనం, అందరికీ ఒకే దర్శనం. అంటే మెయిన్ కారకుడు ఎవరంటే దైవజనుడు భక్త్ సింగ్ గారు. ఆయన ద్వారా ఎంతో మంది దేవుని కొరకై జీవించారు, జీవిస్తున్నారు, ఇంకా జీవిస్తారు కూడా. అర్థమైందా? ఆయన యాక్చువల్గా దండోర కాదు, మహానాడు అసలు కాదు, ఈ రెండు కూడా కాదు. ఒక విగ్రహారాధికుడు, ఒక సిక్కు మతస్థుడు, ఒక సిక్కు కులంలో పుట్టినవాడు, తల మీద కొండి పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. సిక్కులు ఎలా ఉంటారో తెలుసు కదా, ఆ కొండి పెట్టుకుని సిగరెట్లు తాగుతూ పేకాట ఆడుతూ తోటి స్నేహితులతో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. అర్థమైందా? సినిమాలు చూస్తూ సెలవు దినం వచ్చిందండి, మాట్లాడు కూర్చోండి, సెలవు దినం వచ్చిందంటే ఇంకా ఎంతసేపు విలాసవంతమైన ఒక రకమైన ఆహ్లాదకరమైన జీవితం. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. దేవుడు తన మనోనేత్రాలను వెలిగించాడు. ఈ అంతరంగిక నేత్రం వెలిగించబడకపోతే ఇన్ని వీడియోస్లకు వచ్చినా మన జీవితం మారదు. కాబట్టి మొట్టమొదట ఒక వ్యక్తి దేవుని చేతిలో పనిముట్టుగా ఉండాలి. దేవుని చేతిలో ఒక పనిముట్టుగా ఉండాలంటే ఈ నేత్రాలు వెలిగించబడాలి. అంతరంగిక నేత్రం. ఈ నేత్రాలు వెలిగించబడినంత కాలం ఎన్నిసార్లు వీడియోస్ వచ్చినా, ఎన్ని బహుమతులు తీసుకున్నా, వాడి జీవితంలో దేవుడికి పని. ఒక దినమున ఈ సిక్కు మతస్థుడు, దేవుడిని ఎరగనటువంటి ఒక విగ్రహారాధికుడు కళ్ళు తెరవబడ్డాయి. అతను గుడ్డోడు అంటే గుడ్డోడు కాదు, ఈ నేత్రాలు ఉన్నవాడే, కానీ ఈ నేత్రాలు తెరవబడ్డాయి. ఈ నేత్రాలు తెరవడంతో దేవుని కొరకై ముందుకు సాగాడు. కాబట్టి చిన్న పిల్లలారా, ఈ రోజున మీరు VBSలకు వస్తున్నారు, VBSలో కూర్చుంటున్నారు, పాటలు పాడుతున్నారు. ఎంత ఎండైనా గేట్ దాటి బయటికి వెళ్ళకుండా ఉన్నారు. ఇవన్నీ మంచి లక్షణాలు, ఇవన్నీ చాలా విలువైనవి. అయితే వీటితో పాటు మన యొక్క అంతరంగిక నేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి. ఈ నేత్రాలు తెరవబడకుండా మనం ఇలాంటి క్రమశిక్షణ అంతా కలిగి ఉన్నా ఉపయోగం లేదు. ఆ నేత్రాలు తెరవబడి కొరకే మనం ఎక్కువగా ఏం చేయాలని ప్రార్థన చేసుకోవాలి. ఆ నేత్రాలు తెరవబడినప్పుడు మనల్ని ఎవరో ఆపలేదు. అర్థమైనా? మా వాడిని అన్న వడ్డించమన్నా, అతను వడ్డించలేకపోయాడు, నేను పట్టుకొని వడ్డించాను మొత్తం. అర్థమైనా? అంటే దేవుడి కొరకు పని చేయటానికి ఏమాత్రము ఏ పనికైనా మనం సిగ్గుపడం. ఎందుకంటే దేవుని సేవ, అది దేవుని సేవించుట. కేవలం ప్రసంగాలు చేయటం, ఇక్కడ నిలబడి పాటలు పాడటం, లేకపోతే నాలాగా టచ్ చేసుకొని అటు ఇటు తిరగడం ఇది ప్రాముఖ్యం కాదు. దేవుని కొరకై ప్రతి పని. అదే దైవజనుడు భక్త్ సింగ్ గారు వంటలు చేశారు, ఫ్యాక్టరీలో పని చేశారు,
ఆమె వీధుల్లో సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత టీ కొట్టులో టీలు అందించాడు. ఇలా చేస్తూ దేవుని సేవ చేసినాడు. చదువుకోలేదంటే అగ్రికల్చర్ బీటెక్ చదివాడు. అగ్రికల్చర్ బీటెక్ ఇప్పుడు కాదు, 1930 సంవత్సరంలో కెనడాలో. ఈ రోజు నువ్వు లట్టుకోరు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు, లట్టుకోరి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నావు, లేకపోతే లట్టుకోరి ఏదో మరి ఇంకో ఉన్నాయి కదా కాలేజీలో అక్కడ చదువుతున్నావు. ఆయన అలా కాదు. 1930లో కెనడాలో అక్కడ చదివిన వ్యక్తి అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించు. ఇలా అంత ధనవంతుడు దేవుడు కొరకై తను తాను ఉపేక్షించుకుని ప్రభుని సేవించింది, ప్రభు కొరకై జీవించినవాడు. ఒక వ్యక్తి యొక్క తీర్మానం 14,000 సంఘాలు కారణమైంది. ఒక వ్యక్తి యొక్క విధేయత 14,000 సంఘాలకు కారణమైంది. ఆలోచించుకో. దేవుడు నేను దేనికి నిర్ణయించాడో నీకు తెలియదు, అది దేవుడికి ఏం తెలుసు. అయితే ఆ నిర్ణయం నీకు తెలియాలంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. అవునా? నువ్వు మోకాళ్ళుని నా ఎడల నీ నిర్ణయం ఏంటి, నా ఎడల నీ ఆలోచన ఏంటి, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, నన్ను ఎందుకు ఇక్కడ పుట్టించావు, నన్ను ఎందుకు వివర్తించావు అని నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నన్ను ఐపీఎల్ చుట్టానికి పుట్టించలేదు, ఐపీఎల్ కొరకు తిరగటానికి పుట్టించలేదు, రోడ్లలో తిరగటానికి పుట్టించలేదు. అది నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నీకు దాన్ని ఏం చేస్తాడని తెలియజేస్తాడు. లేకపోతే అది నీకు తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకో, యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. నాకు సీనియర్ దశలో చెప్పాం, దానియేలు ఎంతో ప్రార్థన చేశాడు, అతని ఎంతో ప్రార్థన చేశాడు. అతని జీవితంలో అవసరమైంది బయలుపరిచాడు. కాబట్టి దేవుడు మనకి విషయాలు తెలియజేయాలని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుడిని ఏం చేయాలి? అడగాలి. అప్పుడు దేవుడు వాటిని మనకి ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అలాగున ప్రభుకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీలో ఇంకా వినండి. ఒకవేళ భక్త సింగ్ అనేటువంటి ఆయన సిక్కు మతంలోనే ఉండిపోయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన మనోనేత్రం వెలిగించబడకపోతే ఏమై ఉండేవాడు? అగ్నిగుండం పాలై ఉండేవాడు. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు చనిపోయారు. ఇక్కడ ఆయన సిక్కు మతంలో చనిపోయితే అగ్నిగుండం పాలై ఉండేవాడు. అక్కడ అగ్ని ఆనదు, పురుగు చాలదు, యుగయుగాలు ఏర్పు పడదు. అయితే ఈ రోజున ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడని దాని రుజువు ఏంటంటే ఆయన చనిపోయిన దినమున సూర్యుని చుట్టూ ఎదురదాల్సి ఏర్పడింది. ఆయన చనిపోయిన రాత్రి భూకంపం వచ్చింది హైదరాబాద్ లో. అంటే దీనికి కారణం ఏంటంటే యేసు క్రీస్తుకు సంబంధించిన వాడనే రుజువు. ఏంటది రుజువు? ఈ రోజున మీరు కూడా మీ హృదయాలు దేవుడికి ఇవ్వకపోతే, మీ పాపాలను ఒప్పుకోకపోతే మీ మతంలో మీరు చనిపోతారు. ఆయన సిక్కు మతంలో చనిపోతే అగ్నిగుండం పాలయ్యారు. సిక్కు మతంలో చనిపోకుండా ఎవరిలోకి వచ్చాడు? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకి మహిమ పరలోకము దక్కింది, మీకు దక్కాలి. మీరు అది పొందాలంటే యేసు ప్రభుకి మీ హృదయం ఇవ్వాలి. మీ పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మీ యొక్క జీవితం మారాలి. మీరు ఒక క్రమబద్ధమైన జీవితంలోకి రావాలి. అలా కావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. మీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మీ చేతులు పైకెత్తండి. ప్రభువు నాకు కావాలనుకున్న వారు మీ చేతులు పైకెత్తండి. ప్రభువుకి మీ హృదయం ఇవ్వాలనుకున్న వారు మీ చేతులు చూపించండి, పెంచండి. కళ్ళు మూసుకోండి. నంబర్ 1, మోకరించాలి.
జూనియర్లో 2 లెసన్స్, కేజీలో 2 లెసన్స్, అలాగే తండ్రి వర్క్ బుక్స్ ఫిల్లింగ్. తిరిగి ఈ సమయంలో మిషనరీ అయిన ఐడా స్కడ్డర్ ఏ రీతిగా తన తీర్మానం, తన విధేయత ఈనాడు భారతదేశంలో ఉన్న అనేక మందికి వైద్య సేవలు అందిస్తుందో, అలాగే విదాసుడు బక్సీ గారి యొక్క విధేయత, ఆయన తీర్మానం భారతదేశంలో ఉన్న అనేక మంది గుడ్డివారి నేత్రాలు తెరవబడ్డాయో, అలాగున తండ్రి చేరువచ్చిన బిడ్డలు తమ విధేయత, తమ తీర్మానమే వారి నేత్రాలు తెరవబడుటకు, వారి భవిష్యత్తు జీవితంలో తీర్చిదిద్దబడుటకు కారణమని వారు గుర్తించడం సహాయం చేయండి. ఈనాడు వారి చేతులు ఎత్తి చూపించారు, అయితే వారి ఆంతర్యంలో ఆ తీర్మానం స్థిరమైనదో కాదో నీవే ఎరుగుదో. స్థిరమైన తీర్మానంతో చేతులెత్తిన వారు ఎవరో నీవే ఎరుగుదో. ముద్రించండి, వారిని రక్షించుకోండి, వారిని బిడ్డలుగా చేసుకోండి, వారిని కొరకు ఆయుధపరచండి. మరొకసారి జానీని మీరు దీవించండి. జానీకి ఇచ్చిన టాలెంట్ని బట్టి మీకు అయితే ప్రభు అపవాది దురాత్మ అంత తేలికైన పడతాం. ఏదో ఒక రీతిగా బిడ్డలను మోసగించాలని ప్రయత్నిస్తారు. వారి భార్య నుండి తప్పించబడుకు నీ అగ్నితో, నీ అగ్ని ప్రాకారాల నుంచి మైపోతున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఈరోజు ఎంతో భయంకరమైన వేడిమి ఉంది, అయినా బిడ్డలు ఎంతో నెమ్మదితో ఇక్కడ కూర్చొని నీ సన్నిధిని అనుభవించగలిగారు. మీకు వందనాలు. చాలా మంది వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. ఆర్ఎస్ అన్న వ్యక్తి మధ్యలో వెళ్ళిపోయాడు. అతని కుమార్తె అతనికి ఒక బుద్ధి పండగ ఉన్నది, లేదా అతడు ఆ బుద్ధి పండును వంకగా పెట్టుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడో మాకు తెలియదు. మనుషుని యొక్క ఆంతర్యమును హృదయమును ఎరిగిన దేవుడు తండ్రి, ఉదయకాలం అతని స్నేహితుడు లేడు, ఇప్పుడు అతడు లేడు. ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, ఇలాగ వంతుల ప్రకారం వెళ్తున్నారేమో మాకు తెలియదు. ఏదైనా అన్నింటిని ఎరిగిన దేవుడు ప్రతి వానికి వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతముని ఎంత ఉన్నది. సహాయం చేయండి, పరిచర్యను ముద్రించండి, ఈ బిడ్డలందరినీ దీవించండి. మరలా వెళ్ళే సమయం ఆశీర్వాద కారణంగా చేయండి. నీ ఆత్మను ఈ 5 దినాల్లో మా మధ్య వచ్చి నీ ఉపకారాత్మతో, నీ జ్ఞానాత్మతో ప్రజలకు జ్ఞానోదయం కలిగించేది, వివేచన కలిగించేది. బిడ్డలందరినీ దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం సదా తోడైనను గాక. ఆమేన్. కూర్చోండి. రేపు VBS ఎన్ని గంటలకు? హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.